వెల్కమ్ టు ఫ్యాక్టిజం. నాకు ఈ క్షణం నుంచి 70కి పైగా భాషలు వచ్చు. ఏంటి షాక్ అవుతున్నారా? మీరు వింటుంది నిజమే. నాకే కాదు, మీకు కూడా ఇప్పుడు 70కి పైగా భాషలు వచ్చేసాయి. ఇప్పటివరకు హాయ్ చెప్పడానికి కూడా ఆలోచించిన మనం ఈ రోజు నుంచి జపానీస్లో లేచి, జర్మనీలో కాఫీ తాగి, స్పానిష్లో ప్రేమలో పడతాం. ఇది మాయ కాదు, ఇది గూగుల్ బాబాయ్ గిఫ్ట్. ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? విదేశీ వ్యక్తి ఎవరైనా ఎదురైతే మనం నవ్వుతాం, వాళ్ళు మాట్లాడతారు, మనకేమో అర్థం కాదు, మనం తల ఊపుతాం. ఇది ఇంటర్నేషనల్ డిప్లొమసీ. కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా, వాళ్ళు మాట్లాడతారు, మన హెడ్ ఫోన్లో తెలుగులో సుబ్బారావు వాయిస్తో అనువాదం వస్తుంది. ఇప్పటి వరకు హెడ్ ఫోన్ అంటే ఏంటి? పాటలు వినడానికి, కాల్ మాట్లాడడానికి, ప్రపంచాన్ని ఇగ్నోర్ చేయడానికి. కానీ ఇప్పుడు హెడ్ ఫోన్ అంటే భాషా పండితుడు. వైర్ ఉన్నా సరే, లేకపోయినా సరే, ఎటువంటి హెడ్ ఫోన్ అయినా సరే, పక్కన ఉన్నవాడు అరబిక్లో తిట్టినా మీ చెవిలో అతను మీ మీద అసంతృప్తిగా ఉన్నాడని మర్యాదగా వినిపిస్తుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్. ఇది పాట ట్రాన్స్లేట్ కాదు, ఇది జెమినీ ఏఐ ట్రాన్స్లేట్. అంటే పదం పదం కాదు, అర్థం టు అర్థం. ఉదాహరణకి స్టీలింగ్ బై థండర్ పాత గూగుల్ అయితే నా మెరుపు దొంగిలించడం అంటుంది, కానీ కొత్త గూగుల్ నా క్రెడిట్ తీసుకున్నాడంటుంది. అంటే ఇప్పుడు గూగుల్కి మన ఫీలింగ్స్ కూడా అర్థమవుతున్నాయి. 70 భాషలంటే ఇది ఏ చిన్న అచీవ్మెంట్ కాదు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, అరబిక్, జపానీస్, జర్మన్, స్పానిష్, చైనీస్, ఇంకా ఎన్నెన్నో భాషలు. ఇప్పుడు మనం విదేశీ టూరిస్ట్తో చిట్ చాట్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అర్థం చేసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోలు సబ్ టైటిల్స్ లేకుండా వినొచ్చు. ఇదంతా ఒక హెడ్ ఫోన్తో. ఇండియాలో దీని ఉపయోగం ఎలా ఉంటుందో ఊహించండి. విదేశీ బాస్ మాట్లాడుతున్నాడు, మీరు మాత్రం అవును సార్ క్లియర్గా అర్థమైంది అంటారు. లేదా విదేశీ టూరిస్ట్ అడుగుతాడు, వేర్ ఈజ్ చార్మినార్, మీరు సమాధానం రైట్ తిరిగి స్ట్రైట్ పోయి బిర్యానీ తిని. ఇప్పుడు ఇవన్నీ ప్రొఫెషనల్గా చేయొచ్చు. ఇది వాడడం కూడా చాలా ఈజీ. గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేయండి, హెడ్ ఫోన్ కనెక్ట్ చేయండి, ప్రత్యక్ష అనువాదం చేయండి, మూల భాష, కావాల్సిన భాష ఎంచుకోండి, అంతే. మీ చెవులతో ప్రపంచం మాట్లాడుతుంది. ఇప్పుడైతే ఆండ్రాయిడ్లో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ గూగుల్ చెప్తుంది 2026 నాటికి iOSలో కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని. అంటే భాష అడ్డంకులు అనే మాట డిక్షనరీలో మాత్రమే మిగిలిపోతుంది. ఇప్పటివరకు నాకు ఈ భాష రాదు అనేవాళ్ళం, ఇప్పటి నుండి నాకు హెడ్ ఫోన్ ఉంది అంటాం. ఇది టెక్నాలజీ కాదు, మనుషుల మధ్య ఉన్న గోడలు కూల్చే సాధనం. అందుకే ఇప్పటి నుంచి మీ చెవులు ఓపెన్ చేయండి, ప్రపంచం మీతో మాట్లాడబోతుంది. ఈ టాపిక్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.